నిన్న బాలనేమో రాకపోయి అనుకుంటారు కదా, ఏం లేదు జర నిన్న జ్వరం వచ్చినట్టు అయింది, పానం మెత్తగుంటే డాక్టర్ తానికి పోయినా సూదిప్పించుకున్నా, గోళీలు మందులు రాసిండు వేసుకుంటున్నా. ఇప్పటికైతే పానం నిమ్మలంగానే ఉంది. ముచ్చట్లు చెప్పాలి కదా, మళ్ళీ ఏమనుకుంటారో అని వచ్చినా చెప్తున్నా. ఇక ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. బస్సుల శాఖలతోని మీటింగ్ పెట్టిండు రేవంతాలు సారు. మంత్రి పొన్నం గారు కూడా వివరించిండట బస్సుల తీరు. తెలంగాణలో సర్కారు దవాఖాన్లు ఉన్నాయట చాలా చెత్తగా. రాష్ట్రంలో మళ్ళీ 4 మెడికల్ కాలేజీలు కడతారట కొత్తగా. రుణమాఫీ ఎప్పుడైతుందని ఎదురు చూసి అన్నదాతలు గట్టిగా అడుగుతుండ్రు అధికారులను అర్రలేసి. బతుకమ్మ చీరలు మంచి వంచలేదట గత ప్రభుత్వము. తెలంగాణ మహిళలు మెచ్చతట్టే ఇస్తుందా ఈ ప్రభుత్వము? ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ కనిపెట్టిండా ఎట్లా జాడా? కోటాను కోట్ల కమిషన్లు తీసుకుంటున్నదట హైడ్రా కూడా. రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం ఎట్లా నడుస్తుంది? అప్పటి లెక్కనే పబ్లిక్ బస్సులు లేక అవస్థలు పడుతున్నారా, లేకుంటే మహిళలందరూ మంచిగా బస్సు ఎక్కి అల్కగానే ప్రయాణం గడుతున్నారా అని అన్ని ముచ్చట్లను సీఎం రేవంత్ రెడ్డి సార్ అరుచుకున్నాడట. మరి బస్సుల మంత్రి పొన్నం సార్ కార్ నుంచి ఆర్టీసీ పెంప సజ్జనార్ సార్ దాకా వాళ్ళు కూడా ఏం చెప్పారు అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా పేరంటానికి హాజరుపడ్డాడు. గొప్పలు చెప్పుకుంటున్నామని కాదు కానీ మళ్ళీ సర్కారు వచ్చినాక అమలైన 6 గ్యారెంటీల మా ఫ్రీ బస్సు పథకమే పరుగులు పెడుతుంది సారు. ఆపుమన్న దగ్గర ఆపుకుంటా, దింపుమన్న దగ్గర దింపుకుంటా ఆడోళ్ళందరినీ ఫ్రీ బస్సులో ఎక్కించుకొని పోతున్నాము. పడతుల ప్రయాణాలతోని ప్రగతి రథం పరుగులు పెడుతుంది. మనం తెస్తమన్న మార్పుతోని ఆర్టీసీలో అస్సలు మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఏ బస్టాండ్లో చూసినా ప్రయాణికులే. ఆడోళ్ళైతే ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు గట్టుడే మర్చిపోయిండ్రు. 48 పువ్వులు 96 కాయలన్నట్టు ఆర్టీసీ దంద సాగుతుంది. 0 టికెట్ ఆమ్దాని అడ్డగోలుగా పెరిగిపోతుంది. ఒకప్పుడు నష్టాలు నడిచి కష్టాలు ఎల్లదీసిన ఆర్టీసీ ఇప్పుడు హాయిగా ఉంటుందని అనుకోవచ్చిండట. అయ్యా పొన్నం గారు, మీ ఆర్టీసీ బస్సులతోని ప్లస్ ఎంత ఉందో ప్రయాణికులకు మైనస్ కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నదట. ఎక్కువ బస్సులు వేస్తామన్నారు, ఇంకా వేయలేదు. సాలీసాలని బస్సులు వస్తుండే వరకల్లా సామాన్య జనంకు మస్తు తక్లీఫ్ ఉన్నది. కొన్ని దగ్గరలో డ్రైవర్లు బస్సులు ఆపుతలేరని కంప్లైంట్లు కూడా వచ్చినాయి. సజ్జనార్ సార్ చెప్పి మీ ఆర్టీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ మంచిగా ఇప్పియండ్రి. కొన్ని జాగాల్లో ఇంకా కూడా టైంకు బస్సులు వస్తలేవట. అవిడి ముచ్చట కూడా సీఎం సార్ చెవులో వేయకపోయినరు. కొన్ని జాగాల్లో చదువుకునే పిల్లలు కండ్ల పడితే చాలు బస్సులు ఆపక తిప్పలు పెడుతుర్రట. ఆ గోసలని ఎనడవాపుతారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో వరద బాధితులకు సాయం చేయమని నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న సెంట్రల్ సర్కారు అప్పుడు చేస్తలేదట. మంచినీళ్ళన్నా మంచి పెట్టుమంటే అది కూడా చేస్తలేరట. అగో మొన్న గాలి మోటార్లు పంపి వరద బాధితులకు సాయం కూడా చేసిండ్రట కదా. అంత సాయం చేసిన వాళ్ళు దూపా అన్నోళ్లకు నీళ్ళ సౌలత్ కూడా చేయకపోవడం ఏంది అంటారా ఈనుండ్రి. అమ్మా షర్మిలమ్మ ఇక చాలు చేయండి, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. ఇన్నరా ఏపీ షేయి పార్టీ పెబ్బ ఏమంటున్నదో? విజయవాడలోనే రైలు నీళ్లను తయారు చేసి సెంట్రల్ సర్కారు కోట్లు పైకం సంపాదిస్తుందట. బెజవాడలోనే ఆ వాటర్ ప్లాంట్ ఉన్నదట. సెంట్రల్ సర్కార్లో ఏ ఆఫీసులో చూసినా ఈ కంపెనీ నీళ్ళే వాడతారట. దేశం మొత్తం మీద సప్లై అయ్యే అన్నిగానం నీళ్ల మీద కోటాను కోట్లు ఎనికేసుకుంటున్న ప్రభుత్వము మొన్న వరదల్లో మునిగిన బాధితులు దూపా అని నోట్ల పదన ఆరిపోయేదాకా అరుస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎవ్వి కమలయ్యలకు మాలిమ ఇతలేవట. ఇండ్లు మునిగిపోయినోళ్ళ కండ్ల ముంగడ్డే ఉన్న ప్లాంట్లకెళ్ళి నీళ్లు ఇయ్య మోడీ సార్కు మనసెట్లా వస్తలేదు. ఇదేనా మీరు పాటించే ధర్మమని కారటేస్తే కూడా కానలేదట. ఏపీలో ఇంత తిప్పలు పడుతుంటే కమలం పువ్వు పార్టీ కానరానట్టే చేస్తుంది అనుకొచ్చింది. ఒక స్టాండ్ మీద ఉండని మీరేనా మేడము ఇట్లా మాట్లాడుతున్నది? తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని వైఎస్ఆర్టీపీ దుకాణం తెరిస్తిరి. తెలంగాణలో డిపాజిట్ కూడా దక్కకపోయే వరకల్లా తమరి స్వలాభం కోసం కాంగ్రెస్తోని కాలు కలిపితిరి. ఆడ కూడా బొక్కబోర్ల పడి మూతి పనులు రాలగొట్టుకున్నంత పని చేసుకుంటుంది. అయినా మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ఏడున్నారు, ఎంత సాయం అందించిర్రు. మీ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న పాలి రాష్ట్రాల నుంచి యాపాటి నిధులు తెచ్చి నీళ్ల సాయం చేసిర్రు. ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ 4 కొత్త మెడికల్ కాలేజీలు కొలువుదీరబోతున్నాయట. అప్పట్లో సెంట్రల్ సర్కార్ నుంచి దవాఖాన్లు మంజూరు చేసే ఆఫీసర్లు వచ్చి సవలతులు ఏం చక్కగలేవని కాలేజీలు ఇచ్చుడు కుదరదని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళెట్లా కొత్త కాలేజీలు కొలాయించేందుకు తయారైండ్రు అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. ఉన్న మెడికల్ కాలేజీలు దాల్తలేవు, మళ్ళీ 8 కాలేజీలు కావాలని ఈ ఏడాది సెంట్రల్ సర్కారుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పట్లో కారటేసే కదా. అప్పట్లోనే 4 కాలేజీలు ఇచ్చిర్రు. ఇప్పుడు కొత్త ఇచ్చుడు కుదరది. మీ రాష్ట్రంలో డాక్టర్ చదువుకునేటోళ్లకు సవలతులు
చక్కగా లేవు. కాలేజీల్లో చదువులు చెప్పే లెక్చరర్ల కాడ నుంచి మొదలు పెడితే పోరగాళ్ళు ఉండేందుకు చదువుకునేందుకు కూడా సవలతులు చక్కగా లేవు. కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇచ్చుడు కుదరదని అప్పట్లో ఆఫీసర్లు అన్నారు. అట్టెట కుదరది, మునుపటోలే తెలంగాణ ఇప్పుడు ఏం లేదు. మా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మార్పు మస్తుగా వచ్చిందని లేటర్ల మీద లేటర్లు రేసి ఎంబడి పడంగా సెంట్రల్ సర్కారు రోగాల శాఖోళ్ళు మొత్తానికి ఇంకో 4 మెడికల్ కాలేజీలకు పానం పోసేందుకు ప్రణాళికలు తయారు చేస్తురట. ఓ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు చెప్పరేంది. రెండో అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనవి. మరి కొత్త కాలేజీలు ఏడేడ కడతారంటారా? మెదక్ల 1, యాదగిరి గుట్టకాడ 1, మహేశ్వరంలో 1, కుత్బుల్లాపూర్లో ఇంకొకటి. మొత్తానికి ఇట్లా 4 మెడికల్ కాలేజీలు కట్టేందుకు పునాదులు తీసి బంగ్లాలో లాబడతాం అనుకొచ్చిరట. ఒక్క కాలేజీలో 50 మందికి సరిపడా మొత్తం 200 ఎంబీబీఎస్ సీట్లను తెచ్చిరట. కాలేజీలు వచ్చుడు మంచిగానే ఉన్నది, మెచ్చుకోదగ్గ ముచ్చట్నే. అట్లనే దవాఖాన్లకు పట్టిన బీమార్లు కూడా ఓడగొట్టి సకల సవలతులు చేసి సామాన్యులకు సమయానికి వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తారంటే మీరు తెస్తామన్న మార్పు కూడా వచ్చినట్టే. గాయుగురం చేయకపోయినరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు దవాఖాన్లకు ఎవరు పోతారు? నా ప్రజలు పోతారని కోపానికి వచ్చి మరి చెప్పిన దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు తమరి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల గోళీలు మందులు అందక గోసపడుతున్నారట. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? అగో చూసిర్రా, రసీదులు పట్టుకొని ఇట్లా లైన్లు కట్టి మందులు కావాలని నిలబడ్డా ఇట్లా గోళీలు మందులు లేవని మర్రగొడుతుర్రట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఆసుపత్రికి వచ్చి చూపించుకుందామంటే చూసినాక డాక్టర్లు రాసిన మందులు కావాలని మెడికల్కు పోతే ఇట్లా మందులు అయిపోయినాయని చెప్పి వచ్చిన తోవల్నే వాపసు పంపిస్తున్నారట. ఇన్నరా సర్కారు దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో. సదా మీ సేవల అన్నట్టు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుర్రని షెయి సర్కారోళ్ళు దొడ్డు పొడుగు మాటలు ఎప్పుడు చూస్తే ఈ లెక్కన ఇట్లనే చేసుకుంటా పోతే ప్రైవేట్ దవాఖాన్లు మూసుకోవాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆసుపత్రుల దాకపోతే లీడర్లు చెప్పిన దానికి ఆడున్న దానికి మొత్తం ఉల్టా పల్టా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందట. ఏం చక్కదనం ఉన్నదయ్యా? ఏ ప్రభుత్వ ఆసుపత్రులనన్నా పనితనం చక్కగా ఉన్నదా? మా కోసం దవాఖాన పెట్టి మాకు ట్రీట్మెంట్ చక్కగా అందియారా అని గట్టిగానే గరానికి వచ్చిర్రు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, సర్కారు దవాఖాన్లకు వచ్చేది మాదలిత బిడ్డలు, అగ్రవర్ణ ప్రజలు అస్సలు రారు. ఓ దవాఖాన్ల మందులే సక్క లేవట కదా అని ఓ విలేకరు అడిగితే గదిరిచి పెడితే కదా, ఇప్పుడు ఏమంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఏడనో చెప్పలేదు కదా నాగర్ కర్నూల్. ఈడొక్క దగ్గరనే కాదు, రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా సర్కారు దవాఖాన్లు ఇట్లనే దాపురించినాయి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో నవరాత్రులు అయిపోగానే గల్లీ వీధి సందులు ఉన్న వినాయకులను తీసుకుపోయి ఏడ నిమజ్జనం చేస్తారు. ఎక్కువ మటుకు హుస్సేన్ సాగర్లోనే చేస్తారు కదా. అయితే ఈ తేప హుస్సేన్ సాగర్లో చేయరట, సాగర్లా కాకుండా ఇంకడ నిమజ్జనం చేస్తారు అంటారా? అన్ని ముచ్చట్లు మీరే నుండ్రి. అయ్యా రాజాసింగ్ సారు ముచ్చటంతా మంచిగా వివరించుర్రి. హైకోర్టు ఆర్డర్ ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయంలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడర్ గోషామాలు గోపుత్రులు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఏమంటున్నాడో. వినాయకులను ఈ తేప హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయరాదు, ఇది మేము అంటున్న మాట కాదు, ఖుద్దు హైకోర్టు ఆర్డరు అని ఫ్లెక్సీలు కట్టిరట. అగో హుస్సేన్ సాగర్లో కాకుంటే ఇంకేడ నిమజ్జనం చేస్తాము, ఇన్నొద్దుల కోలే ఆడనే చేసినాం కదా అని గల్లీలా గణపయ్యను పెట్టుకొని కొలుసుకొని తలుసుకొని నిత్య పూజలు చేసే పరమ భక్తులు పరిశాన్ అవుతుర్రట. ఇంకా 4 దినాలైతే గణపతుల శోభాయాత్రలు పెద్ద ఎత్తున సురువైతాయి. ఇప్పుడు ఇట్లా సాగర్ల నిమజ్జనం చేయరాదు అంటే ఎట్లా అని రాజాసింగ్ సార్ అనుకొచ్చిండు. అయ్యా సీఎం సారు, మరి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు అనేది నిజమేనా, లేకుంటే పబ్లిక్ మలి సర్కారు మీదకి మరలబడాలని హుస్సేన్ సాగర్ల వినాయకుల విగ్రహాలు ఎయ్యరాదని కోర్టు చెప్పిందని ఉద్దర ముచ్చట ముంగట చేసిండా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరే ఈ ముచ్చట చెప్పాలి అనుకుంటున్న యాళ్ళ హుస్సేన్ సాగర్లో ఎప్పటోలే గణపతులను ఎయ్యొచ్చని కోర్టు చెప్పింది. జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అగో ఏమైందే బాలన్న, ఎన్నలేంది సీఎం సార్కు జిందాబాదులు కొట్టుకుంటా లేపబడితే అంటారా? లేపుడు లేదు, కూసోబెట్టుడు లేదు. మరి జిందాబాదు నినాదాలు వెనుక మతలబ్ ఏమై ఉంటదే అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ చూపిస్తా పాండ్రి. అగో చూసిర్రా, చెంబాందుకొని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఫ్లెక్సీ మీద కుమ్మరిచ్చి పాలాభిషేకం చేసిర్రు.
ఇట్లా కాంగ్రెస్ బుడ్డ లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా పాలాభిషేకం చేసిర్రు. మరి సీఎం సార్కు ఇప్పుడు పాలాభిషేకం ఎందుకు చేస్తుర్రు అంటారా? మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరల చొప్పున ఇద్దామని అనుకొని నేతన్నలకు ఆర్డర్లు ఇస్తున్నామని అన్నాడు కదా. ఇట్లా బతుకమ్మ చీరలతోని బతుకుదెరువు లేకుండా పోయిన నేతన్నల గురించి సీఎం సారు ఇషారా చేసిండని పాలాభిషేకాలకు పానం పోసిర్రట. కారుపాటి ఏలువడిల బతుకమ్మ చీరలతోని నేతన్నలకు చేయి నిండా పని ఉండేది. చేయి సర్కారు వచ్చినాక చేనేతలకు శాతకూలీ చేసుకున్నటోళ్లకు పని లేకుండా పోయిందని పేగునే దారాలుగా అల్లి పోగును పోతపోసి బట్టలు లేసే చేనేత బిడ్డలు అనుకుంటున్న యాళ్ళ మహిళలకు 2 చీరలు ఇస్తామని అనేవరకల్లా ఆనందం బట్టలేక సీఎం సార్ ఫ్లెక్సీ కొట్టిచ్చిరు, పాలుగుమ్మరిస్తూనే ఉండ్రు. చూడాలి మరి ముఖ్యమంత్రి గారు యాపాటి సక్కదన చీరలు నేపిచ్చి ఆడోళ్లకు అందజేస్తాడో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదని PACS పెబ్బలను అర్రలేసి తలుపులు దగ్గరికి గుంజి రైతులు తాళమేసిర్రట. ఎన్ని దినాలు అడుగుమంటారు, మీరు మాకేమైనా బిచ్చమేస్తుర్రా అని అడిగి యాస్టకొచ్చిన అన్నదాతలు బంజారు దొర్లే బలరన్ కదా దోలినట్టు ఆఫీసాలను దోలిర్రు. పెద్ద చౌడమే అవుతున్నది. షేర్లవాడ దొంగ బర్రలను కొట్టుకపోయి బంజారు దొడ్లే వేసి గేట్లు పాటాకులు దగ్గరికి గుంజినట్టే తలుపులు దగ్గరికి వేసిండ్రు కదా. ఇన్నరా ఇట్లా దర్వాజలు దగ్గరికి పెట్టి అన్నదాతలు బయట పంచాయతీ పెద్దగా చేస్తుర్రు. మళ్ళీ సర్కారు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తుందని ఆశతోని కళ్ళు కాయలు కాసేటట్టు చూసినా చచ్చిపోయిన మనిషి ఆత్మశాంతి కోసం వండేసి పెట్టినట్టు పెట్టి ఎంత ఎదురు చూసినా పిట్టగద ఎంతకు ముట్టలేదు అన్నట్టు ఎప్పుడో అవుతుంది అనుకున్న రుణమాఫీ ఇంకా కాకపాయే అని కాక మీద ఉన్న రైతులు పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది, పెట్టే దగ్గరనే మందు పెట్టాలి, పట్టే దగ్గరనే దొరకబడితే రుణమాఫీ ఎందుకు కాదో చూస్తామని రువ్వడి మీద ఇట్లా చేసిర్రు. అవు మరి ప్రభుత్వాధికారులు కూడా ప్రభుత్వం ఏదైనా కొత్త కానూను చేస్తే వెంటనే అమలు చేస్తారు. అదే ప్రజలకు అక్కెరకొచ్చే ఏదన్నా అవసరం ఉంటే అస్సలు దేకరు. ఇట్లనే ఉంటుందా? ఇసొంటోళ్లకు ఇట్లనే కావాలి. మరి ఎన్ని దినాలని అడుగుతారు? అడిగి నోట్లే పదన ఆరిపోతున్న రుణమాఫీ అయ్యింది లేదట. ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతులు ఎట్లా తిరగబడుతున్నారో చూసిరు కదా. దొంగబర్లను బంజారు దొర్లే దోలినట్టు తోలి తాళాలు చేస్తుర్రు. మీరు ఇట్లనే అందరికీ ఇంకా రుణమాఫీ చేయకుండా ఉంటిరా అంటే మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కూడా బాడీగార్డులతో సహా బందోబస్తుకు వచ్చిన పోలీసులను కూడా బంధించే కాడికి వస్తుందేమో. తెగించిన వాళ్ళ తెరువు పోతే అటెనక సిక్కి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో మీకు కాయిస్గా చెప్పవలసిన పని లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల తెలివిని చూసి సెంట్రల్ సర్కారు కూడా ఫిదా అయిందట. అంత తెలివిగల పని ఏం చేసిర్రు? అంతగానో కేంద్ర సర్కారు ఎందుకు మెచ్చుకున్నదే అంటారా? పోలీస్ స్టేషన్కి పోతే కొందరు పోలీసులు పట్టించుకోరు అని కొందరు అంటుంటారు. అసలు సెంట్రల్ సర్కారు వాళ్ళను మెచ్చుకున్నదా? అంతగానం తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఏం చేసిర్రు అంటారా? ఈనుండ్రి. तेलंगाना पुलिस की ओर से ये सम्मान प्राप्त कर रही हैं वहां की पुलिस महानिदेशक श्रीमती शिखा गोयल और SP देवेंद्र सिंह। तेलंगाना पुलिस ने जब्त मोबाइल नंबरों, डिवाइसेज और कॉल डिटेल्स रिकॉर्ड्स के आधार पर अलग अलग अपराध डेटाबेस को जोड़कर गिरफ्तार साइबर अपराधियों के इंटर स्टेट लिंकेजेस स्थापित करने की अवधारणा विकसित की, जिसे समन्वय प्लेटफॉर्म पर अपराध विश्लेषण मॉड्यूल के रूप में विकसित और अपनाया गया है। इन सभी को बहुत ఫోన్లకు ఏ లింకులు పడితే ఆ లింకులు వస్తుంటే లింకుల మీద క్లిక్ చేస్తే ఎంతమంది బతుకులు ఆగమైతాయో సోషల్ మీడియాను వాడుకొని కొందరు సైబర్ సాడేసాదుగాళ్ళు ఎట్లా బురుడి కొట్టిస్తారో, ఎట్లా ఆగం చేస్తారో అన్ని పూసగుచ్చినట్టు వివరించుకుంటా ఎప్పటికప్పుడు అందిన ఫిర్యాదులు తీసుకొని అలర్టు అవ్వుకుంటా యాగి చేసిన వాళ్ళే శాఖ అయ్యేటట్టు ఫలితానం చూపెట్టినరని షబాష్ పోలీసులు అంటే ఇట్లుండాలని పెద్ద పోలీసు పెబ్బలకు ఇట్లా కేంద్ర ఇంటి మంత్రి అమిత్ షా సారు ప్రశంసా పత్రాలు అందజేసిండు. సైబర్ క్రైమ్ పోలీసులు సన్మాన సత్కారాలు కూడా అందుకుర్రు. తెలంగాణ పోలీసులు కూడా ఇంతకంటే ఎక్కువ రువ్వడి మీద పనిచేసి సైబర్ సాడే సాధగాళ్ళ ఊహకు కూడా అందకుండా ఇంకా పనితనం చూపెడితే మట్టుకు నేరాలు చేయాలనుకునేటోళ్లకు చుచ్చుపడుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ సర్కారు బడిలో చదువుకునే పోరగాళ్లకు పురుగులు పడ్డ బువ్వ పెడుతుర్రట. ఇప్పటికే పాఠశాలల్లో మొత్తం ఆగమాగా చందన ఉన్నది. మంచి బువ్వ పెట్టక మస్తు మంది విద్యార్థులు దవాఖానా పాలవుతున్నారని మొత్తుకుంటున్నా మళ్ళా పురుగులు పడ్డ బువ్వనే పెట్టిన ఆ పాపపోలు ఎవలై ఉంటారు ఏం కథ అంటారా? చూపెడతా పండ్రి. సక్కడి బువ్వ పెడతలేరని ఇగో ఇట్లా స్టూడెంట్స్ సడకు ఎక్కి సమరం చేస్తుర్రు. చూసిండ్రా ఇట్లా మాకు దినం పురుగులు పడ్డ బువ్వనే పెడుతురు. వాళ్ళు పెట్టిన ఆ కూడును కుక్కలు కూడా ముట్టాయి. ఇట్లెందుకు పెడుతున్నారని హాస్టల్లో నడిపేటోళ్ళని అడిగితే తిండేది నుండి ఎడితే ఎండునని ఎట్లా పడితే అట్లనే పెడుసు మాటలు మాట్లాడుతున్నారట. పిల్లిని కూడా ఇంట్లేసి కొడితే ఎంతగాని ఓపిక పడుతుంది చెప్పుర్రి. ఒకటే పారి పులి లెక్క గాండ్రించి కొడుతున్న మనిషి మీద దాడి చేస్తుంది అన్నట్టే ఓపిక పట్టే కాడికి పట్టిర్రు. ఆయన పిల్లులలో ఎప్పుడు బుగులుగా ఉండే పిల్లలు కూడా పులుల లెక్క ధైర్యం చేసిర్రు. సడగు మీదకి ఎక్కి సమరం చేస్తున్నారు.
చేస్తుర్రు. ఈ ముచ్చటరికైనా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళతోని జతగూడి ఇట్లనేనా బువ్వ పెట్టేది, మా పిల్లల పానాలతోని ఆటలు ఆడుతున్నారా అని పెద్దగానే లొల్లి చేసిర్రు. రక్షక భటులు రంగంలోకి దిగి సమరాన్ని సల్లబడకూడదామంటే ఎంతకు వినలేదు, జిద్దు మీద ఉన్నారు. అధికారులు రావాలే, మాకు పరిష్కారం చూపాలి. మాకు పెట్టిన తిండే ఆఫీసర్లు వాళ్ళ పిల్లలకు పెండ్లాలకు పెడుతుర్రా, వాళ్ళ పెండ్లాం బిడ్డలు లెక్క మేం కాదా? అయ్యా సీఎం సారు, మీ షెయి సర్కారు వచ్చిన కాడ నుంచి బడి పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉన్నాయి, ఇట్లా రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. తమరి దగ్గర ఉన్న చదువుల శాఖను చక్కదిద్దేది ఉన్నదా? సస్తే సావని తీయ అనుకుంటురా. వీళ్లకు పెట్టిన కూడును మీ మనమనికి గోరు ముద్దలుగా తినబెడతారా? మీ మనమని లెక్క వీళ్ళు కాదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్పాటి ఏలుబడిలో ఉన్నప్పుడు పెత్తరామాస రాగానే ఊరూరికి బతుకమ్మ చీరలు పంపేటోళ్ళు. ఈ తేప మలి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ముచ్చట కూడా తీస్తలేరు. మరి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి సార్ కూడా ఇస్తాడా? కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారా? కార్పాటి లీడర్లకు కూడా చీరలు పంపిస్తారా? తెలుసుకుందాం పారి. గత 10 ఏళ్ల బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు బీఆర్ఎస్ సర్కారు చీరలు ఇస్తుందని కార్పాటి వాళ్ళు సాటింపు వేయించి మరి పంచిపెట్టేటోళ్ళు. మహిళలు కూడా మంచిగా ఇచ్చే కాడికి పోయి తెచ్చుకుందరు. పంచే చీరలను మళ్ళా మీడియాకు చూపెట్టి వీటిని చీరలే అంటారా? వీటి కేసీఆర్ బిడ్డే కడతదా? కేటీఆర్ భార్య కడతదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పెళ్ళాలు కడతారా? పేరుకు 100 రూపాయల చీరలు వంచి 1000 రూపాయల మందము ప్రచారం చేసుకున్నాడు. ఈ చీరలు కట్టుకుంటే ఎన్ని నెలలు వస్తాయో చెప్పగలుగుతారా? పాత బట్టలోనే ఉన్న ఇవి మాకెందుకని కాలబెట్టినోళ్ళు కూడా ఉండ్రు. షెయి పార్టీలు ఆ కాలుతున్న మంటల్లా చేతులు కూడా కాపుకుండ్రు. ఇంకా మంట ఎక్కువ లేవాలని మంట ఆ మంటల ఇంత గ్యాస్ నూనె కూడా ఎక్కువ పోసినట్టు చేసి కయ్యం ఎక్కువ చేసిర్రు. అప్పుడు కేసీఆర్ సార్ వంచిన చీరలు మంచిగా లేవని షెయి పార్టీలే అప్పట్లో కయ్యం రాజేసిర్రు. కాబట్టి ఈ తేప కాంగ్రెస్ సర్కారు ఎంత మంచి చీరలు వంచుతుందో, తెలంగాణలో మహిళలతోని ఎంత మెప్పు పొందుతుందో. మునుపటి లెక్కనే సైలేని చీరలు ఇస్తే మాత్రము ఈ చీరలు రేవంతాల సారు భార్యా బిడ్డే కడతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పెండ్లాలు కడతారా అని అంటారేమో. అయినా ముఖ్యమంత్రి సార్కు ఆ మాత్రం ముందు చూపు లేదా? మంచి మంచి చీరలే వంచి పెడతాడు అంటుర్రు బతుకమ్మ చీరల బాగోతని తెలిసినోళ్ళు. హైడ్రా ఎనక 100,000 కోట్లు చేతులు మారుతున్నాయట. కమిషన్ల మీద కమిషన్లు కమాయిస్తుందట. దానికి కూడా అవినీతి మార్క అంటుకున్నట్టేనా? అక్రమాలు బయట పెట్టే అది కూడా అమ్ముడు పోవుడేంది? సీఎం అయినా పిఎం అయినా చెరువులు చెరబడితే చెమటలు తీసుడే అన్నట్టు ఉండే హైడ్రా కమిషన్లకు కకృతి వాడు ఏంది అంటారా? ఈనుండ్రి కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు. దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా? దీని వెనుక ఎన్ని 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో. ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సీఎం సార్కు తెలియకుండానే కమిషన్లు కమాయిస్తుండ్రా అనుకోచ్చుండు. హైడ్రా పేరు చెప్పుకొని ఇప్పటి వరకు మస్తు పైకం పక్కకే వేసిర్రట. మొన్నటిదాకా ఉన్న రూల్స్ అన్ని కూడా లేకుండా చేసిర్రట. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, మరి 100 కోట్లు చేతులు మారిన ముచ్చడం మీకు ఎట్లా ఎరకైంది? ఎవరెవల చేతులు మారినాయి? ఎవరికి ఇచ్చిండ్రు? ఏం కథ? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే సెంటర్లో కూడా మీదే పవర్ ఉన్నది కాబట్టి ఈడీ ఆఫీసర్లను, సిబిఐ అధికారులను రంగంలోకి దించి రంగనాథ్ సార్ పెబ్బగా ఉన్న హైడ్రా భాగవతం బయట పెట్టుండ్రి. అంతేగాని ఇట్లా గడికో ఉద్దర ముచ్చట ముంగటేసుకొని మాట్లాడితే ఏమొస్తుంది సారు? ఎమ్మెల్యేగా ఉన్న మీ టైం వేస్ట్, మీ ముచ్చట ఇన్న ప్రజల టైం లాసు. 100,000 కోట్లు అని ఆరోపణలు చేసుడు కాదు, ఆధారాలు చూపెట్టి దేశం కోసం, ధర్మం కోసం మీరు పని చేస్తున్నట్టు మీ కమలయ్యల కలేజా చూపెట్టుండ్రి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భూమి మీద పాలు వరదలై వారుతున్నాయి. ఏమే పాలన్నా ఎడనన్నా పాలు వరదలై వారుతాయా? నీళ్లు అనబోయి పాలు వారుతున్నాయి అన్నవేమో అనుకునేరు. నేను అన్నది నిజమే, మీరు ఇన్నది నిజమే. కర్రెడ్డి డాంబర్ రోడ్డు మీద తెల్లటి పాలు వాన నీళ్ళ లెక్కనే వరదలై వారుతున్నాయి. ఏడనో అన్ని ముచ్చని చెప్తా పాండ్రి. చూసినరా, బోర్పొక్క వేసినప్పుడు భూమిలోకెళ్ళి నీళ్లు ఎగజిమ్మినట్టే పాలు ఎట్లా ఎగజిమ్ముతున్నాయో మరి ఇవి ఎక్కడి అంటారా? మంచిర్యాల, నల్లగొండ, నందిపాడు బైపాస్ రోడ్డు మీద చిన్న పాల ట్యాంకర్ బోర్ల పడ్డది. ఎంత బలంగా పడ్డదో కానీ పడుడుతోటే ట్యాంకుకు పర్రెలు వచ్చినట్టు ఉన్నాయి. చూస్తున్నంత సేపట్ల పాలన్నీ ఇట్లా నేలపాల అయినాయి. పాలెవ్యాను బోర్ల పడ్డదని ఎరుకవుడు ఆలస్యమే లేదు. కొంతమంది బకెట్లు తీసుకొని వచ్చిర్రు, నింపుకొని పోతూనే ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గానం ఉన్నాయి చూడుండ్రి. ఎన్ని షాయిలు పెట్టుకొని తాగొచ్చు, ఎన్ని తోడు చేసి ఎన్ని కిలోల పెరుగు తయారు చేయొచ్చు, ఎంత పాలకోవా చేసుకోవచ్చు. కానీ ఏం లాభం? ఉత్తగా భూమి పాలాయే. ఆడికైనా అందరికాడికి బకెట్లు తెచ్చిన వాళ్ళు నింపుకోబోయి ఈడ పాలవ్యాన్ బోల్ర పడే పట్టుకే ఇట్లా బకెట్లు పట్టుకొని వచ్చి నింపుకపోతుర్రు. అదే ఆడ ఏ కోడెరువులారో ఏ పెండతాటలారో బోర్ల పడితే అక్కడోళ్ళు ఏమన్నటోళ్ళు, నీ డ్రైవర్ సల్లగుండా పోయి మా కొంపల నడమనే కోడెరువులారి బోర్లేసిండు, ఏం వాసన మా గబ్బు వాసన పెట్టి పోయిండు అందరు. గాని ఎవరన్నా కోడెరువునో పెండనో ఇట్లా బకెట్లతోనో గంపలతోనో కొంచబోదురా, అస్సలు కొంచవకపోదురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతింగేమని ఉంటాయి అన్ని.